సో మీకు ఇక్కడండి ఈ చెట్టు అసలు మేము పెట్టలేదండి, అదే వచ్చేసింది. ఏదో కిచెన్ వేస్ట్ చేసినప్పుడు వాటితో పాటు ఏదో పడి మొలిసింది, అలాగా పెరుగుతుంది. ఇది ఏంటి అనేది కూడా నాకు తెలియదండి, టు బి ఫ్రాంక్. ఇది ఏం మొక్క అనేది తెలియదు. కిచెన్ వేస్టేజ్ తోటి వచ్చేసింది సరే. సో ఇలా కిచెన్ వేస్టేజ్ చేసినప్పుడు మీకు టొమాటోస్ కానీ ఏదైనా వచ్చాయండి అట్లా? దోసకాయలు వచ్చాయండి, చిన్న దోసకాయలు ఉంటాయి అవి. దోసకాయలు వచ్చాయి, టమాటోస్ వచ్చాయి, కొన్ని అవి ఆకుకూరలు వచ్చేస్తా ఉంటాయి. కానీ మనం ఇలా ప్లాంట్ చేసిన వాటి కంటే కూడా అలా కిచెన్ వేస్టేజ్ చేసి వాటంతటా వచ్చినవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి కదా. స్ట్రాంగ్ ఉంటాయి సార్. అవి నాట్ వెరైటీ అంటారు. ఎందుకంటే వాటిని మనం మొక్కల్ని జాగ్రత్తగా ప్లాంట్ చేస్తూ ఉంటాం, అల్లారు ముద్దుగా పేస్తాం కదా, అట్లాంటిది. అట్లా కాకుండా మాస్ అన్నట్టు అవి అట్లా ఏంగానే నువ్వు ఏంగా నాకేం అవసరం నేను వచ్చేస్తా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటాయి. వాటిని పెద్ద మెయింటెనెన్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అదిగోండి అక్కడ ఉంది కదా, అదే శాంపిల్ మీకు అక్కడ దోస అండి. ఓకే ఓకే. అట్లా ప్లాంట్ లో కిచెన్ వేస్ట్ చేసినప్పుడు ఈ ఆనియన్ పీల్ తో పాటు వీటితో పాటు విత్తనాలు ఒకటో రెండో ఆటోమేటిక్ గా ఉంటాయి కిచెన్ వేస్ట్, అవి వాటితో వచ్చేస్తూ ఉంటాయి సార్. వాటిని డిస్టర్బ్ చేయకుండా పెరగనిచ్చామనుకోండి. ఈ కాకర కూడా అలాగే వచ్చింది, మేము స్పెషల్గా ఏం పెట్టలేదు, చిన్న చిన్న కాయలు వస్తాయి సార్. కాకపోతే మనము సాప్లింగ్స్ పెట్టినంత స్ట్రెంగ్త్ ఉండదు వీటికి. ఓకే. వాటంత పెద్ద పెద్ద కాయలు రావు, చిన్నగా వస్తాయి. కానీ సర్వైవ్ మాత్రం బాగా అవుతాయి.